నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 3 సంవత్సరాలకి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, నిరుద్యోగులు లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. నిన్నగాక మొన్న 5,000కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు మాకు వద్దు అంటూ కూడా నిరుద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. అసలు ఈ ఉద్యోగాలు వాళ్ళకి ఎందుకు వద్దు, వాళ్ళకి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఏంటనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావడానికి చదువుకొని ఇక్కడ ఇంత దూరం వచ్చిన ఎందుకు వచ్చినా ఒక ఉద్యోగం కోసం. ఇప్పుడు చదువుకున్న విద్యార్థికి ఏం కావాలి, ఉపాధి కావాలంటే ఫస్ట్ మెయిన్ ఉద్యోగం కావాలి. ఈ ఉద్యోగం వస్తేనే తల్లిదండ్రులని మనం ఆర్థికంగా అన్ని విధాలుగా స్థిరపడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ఏ విధంగా స్థిరపడో మింగిట అదే విధంగా స్థిరపడాలని గిట రేవంత్ రెడ్డి గారిని నువ్వు 5,000 ఉద్యోగాలు కాదు, మాకు ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావో తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే, ఇప్పుడు మనకి జనగామ జిల్లాలో ఒక ఆయన ఉండే విష్ణు రామచంద్రారెడ్డి అని ఉండే. ఆయన నిత్యం ఆయన ఏం చేసేదంటే ఆయన ఇంటి పేరు ఏమో రాపాక రామచంద్రారెడ్డి. ఆయన మొత్తం భూ కబ్జాలు ఇదే ఉండే. ఆ విష్ణు రామచంద్రారెడ్డి పరిపాలన వారసుడే రేవంత్ రెడ్డి. సేమ్ యాజ్ ఈజ్ ఆయనకి ఈయనకు దగ్గర సంబంధం ఉంటుంది. ఆయన రెడ్డే ఈయన రెడ్డి. ఆ పరిపాలన వారసుడే రేవంత్ రెడ్డి. కానీ ఆయన దగ్గరుండి ఆయన చరిత్ర తెలుసుకుంటే ఈయన చరిత్ర తెలుస్తుంది. ఆయనకి ఈయనకు దగ్గర సంబంధం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పక్షాన లేడు, మొత్తం భూ కాంట్రాక్టుల పక్షాననే, భూముల కబ్జాలు చేసే వాళ్ళ పక్షానే ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాలు లేవు. తెలంగాణ సమాజం మొత్తం మోసం చేస్తుంది. ఇలా ఉద్యోగాలు లేవు, ఏం లేవు, పురుల మంది సస్తగిస్తావు. నువ్వు రేవంత్ రెడ్డి చాలు, మేమెందుకు చేస్తావు పోయి నాకు అర్థం కాదు. నువ్వు 40-50 ఏళ్ళకి వచ్చినావు, మేమంటే మాకు వయసు ఉంది, చాలా ఉంది. మాకు మీ తెలంగాణ సమాజాన్ని మా వల్ల ఎన్నో చూడాల్సిన సమాజం మొత్తం ఉంది. సస్తగి నువ్వు అన్ని అనుభవించినాక నువ్వు చావాలి, మేమేం చేస్తావు బాయ్? సస్తగిస్తే రేవంత్ రెడ్డి చావాలి. పురుల మంది ఆగి హామీలు ఇచ్చినందుకు 420 హామీలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి చావాలి. మాకు విద్యార్థులు మేము చావం, అవసరమైతే నిన్నే చంపుతాం కానీ మేమైతే చావం. మరి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడడం అనేది ఆయనకే మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము తెలంగాణ ప్రజలు, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదే ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో కొట్లాడు జరిగినాయి. ఇలాంటి ముఖ్యమంత్రులు వచ్చి పోతూనే ఉన్నారు. నువ్వేం మాకు పెద్ద అదేం కాదు, గత ప్రభుత్వం దించినట్టే మిమ్మల్ని దించిన పెద్ద విషయం మాకేం కాదు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, నువ్వు పెద్ద తోపుగాని ఏం కాదు. నువ్వు మరి ఏమంటున్నావు, నిరుద్యోగుల్ని ఎన్ని దాగి చచ్చిపోంటావు, సిగ్గుండాలి నీకేమన్నా. నువ్వు మరి అనొద్దు కానీ, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి పదవుల్లో నేను అనొద్దు కానీ నీకే వదిలేస్తున్నావు. నువ్వు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. నువ్వు ఒక ఏమంటారు బానిసవి, నువ్వు ఆంధ్ర పెత్తందారుల బానిసవు, నువ్వు ఒక తొత్తువి, నువ్వు ఒక ఓటుకు నోటు దొంగవి, నువ్వు నిరుద్యోగులు మోసం చేసినావు. మేము గత ప్రభుత్వాలని కూర్చున్నాం, మేము బరాబర్ వాళ్ళని మేము ఒడగొట్టినాం, దీన్ని ఇట్లా ఒడగొడతాం బరాబర్ తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏది పెద్ద మాట్లాడకుండా నేను ఓయూకి వస్తా, పోలీసు వాళ్ళు లేకుండా వస్తా, నేను భారీ గేట్ లేకుండా వస్తా, 1000 కోట్లు ఇస్తా, నేను ఉస్మానియా మారుస్తా అని ఏఐ టెక్నాలజీ ఒక వీడియో రిలీజ్ చేసి అయిపోయింది, వచ్చినాయి, చేతిలో పడ్డాయి, అకౌంట్లో పడ్డాయి అని చెప్పిన రేవంత్ రెడ్డి. ఇప్పటికీ 4 నెలలు దాటినా కానీ నీ 1000 కోట్ల మాట కదా, 1000 రూపాయలు గతేది లేదు. ఉస్మానియా మేము అడుగుతున్నాం, ఉస్మానియా విద్యార్థులు మేము అడుగుతున్నాం, మరి ఎటు పోయినాయి నీ 1000 కోట్లు? అప్పుడు మాట్లాడిన నాయకులు మన కోదండరాం సార్ కావచ్చు, మన బల్మూరు వెంకట్ కావచ్చు, అప్పుడు మన అద్దంకి దయాకరణ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులతో ఉన్న నాయకులు కావచ్చు. మేము అడుగుతున్నాము ఉస్మానియా వేదికగా, ఎటువైనా మీ 1000 కోట్లు ఎటువైనాయి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటువైనాయి, 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయి, మెగా డిఎస్ అని ఎటువైంది. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటూ మేము మాట్లాడుతున్నాం. ముష్టి 5,000 ఉద్యోగాలు ఎవరికి కావాలి? 30 లక్షల మంది పైగా ఉన్న నిరుద్యోగులు, 20,000 ఉద్యోగాలు ఇయ్యిరా, మేము 5,000 వద్దురా, 20,000 ముద్దురా అని చెప్తున్నాం. మరి అటుగిట్లా మేము మీకు ఇప్పటికైనా సిగ్గు వస్తే మీరు ఉద్యోగాలు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన ఏమంటాడు, పీసీ నోటిఫికేషను. అరే బాబు, ఒకసారేమో 5,000 అంటాడు, ఇంకోరేమో 7,000 అంటారు, ఇంకోరేమో మొత్తం లేవంటారు. అరే ప్రజలని నువ్వు అంటే విద్యార్థులను నువ్వు ఏం మొబైల్ పెట్టమని అనుకుంటున్నావు, ఏం మాయ మాటలు చెప్పాలనుకుంటున్నావు? అరే బాబు, 5,000 కాదురా బాబు, 20,000తో నోటిఫికేషన్ అయ్యి. ఈరోజు గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు నువ్వు ఒక నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది తెలంగాణ సమాజం, తెలంగాణ చైతన్యం అంటమంటారు. ఇక్కడ ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎవరు నింపిర్రు ఏమన్నా వాళ్ళకి తెలుసు. మీరు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు 6,000 తప్ప ఇంతవరకు ఒక్క ఎక్కువ నోటిఫికేషన్ నింపలేరు. కాబట్టి మీరు వెంటనే 20,000తో
కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు నియామకాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ స్టేజ్ కనబడుతుందా మీకు? అక్కడ ఒక స్టేజ్ వేసి ఇట్లనే ఓ సంవత్సరం కిందట ఇట్లనే ఒక స్టేజ్ వేసి ఏదో సంబరాల కోసము ఇక్కడున్న అధికారుల యొక్క ఆనందాల కోసము రేవంత్ రెడ్డి యొక్క ఆనందాల కోసము ఉస్మాన్ యూనివర్సిటీకి రప్పించాడు. అప్పుడు ఇట్లా మేము చెప్పినాం, అరే బిడ్డ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి అడుగు పెట్టాలంటే నువ్వు 1000 కోట్ల నిధులు విడుదల చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అనే కానీ 2 లక్షల ఉద్యోగాలు చెప్పినా కదా, ఆ ఉద్యోగ నోటిఫికేషన్ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాడినాం, ధర్నాలు చేస్తే మేము అడ్డుకుంటామని చెప్తే ఏమన్నాను, మా భయానికి తట్టుకోక జీవ విడుదల చేసి వచ్చిండు. ఇక్కడ అధికారులు ఏం చేసిండు, ఇక్కడ తోలుకొచ్చిండు. మేము ధర్నాలు చేసినాం, మమ్మల్ని అరెస్ట్ చేసిండు, ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మోసగాడు, మాయగాడు. వీడు చెప్పినా కానీ చేయడానికి మాకు తెలుసు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయితే నేను మోసం చేస్తానని తెలుసు కాబట్టి ప్రశ్నించినాం. జీవో ఇచ్చిండు, వచ్చిండు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది. ఇలాంటి ఒక స్టేజ్ వేసి సంవత్సరం నుంచి జీవో విడుదల చేసి ఇప్పటి వరకు 1 రూపాయి వేయలేడు. ఇక్కడ అధికారులు ఏమంటారు అంటే ఆయన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన మెప్పు కోసము ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విద్యను ప్రేమిస్తున్నాడు, విద్యను అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మా సంవత్సరం అవుతుంది, ఎక్కడ ఏ విద్యను ప్రేమిస్తుంది? డబ్బును ప్రేమిస్తుండా లేకపోతే ఇంకేదన్నా ప్రేమిస్తున్నాడా? మాకైతే అర్థమైతే లేదు. నువ్వు విద్యను ప్రేమిస్తా అన్న చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆ విద్యను ప్రేమించిన అనే వ్యక్తి ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది నేను అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు వెంటనే ఇచ్చినటువంటి 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5,000 ఉద్యోగాలు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తున్నారో జిల్లాల వైజ్గా పంచుకుంటే 10 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాదు. ఇవాళ ఎంతో 3 సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, 5,000 ఉద్యోగాలు ఎవరి నోట్లో పెడతావు, ఎవరి ముక్కులో పెడతావు, ఎవరికి అక్కడికి వస్తుంది? 5,000 ఉద్యోగాలు వద్దు, 19,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం, ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఎందుకంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు అయ్యా 3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న విద్యార్థులు నిరుద్యోగులు లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఇవాళ చదువుతుంటే వాళ్ళకి ఇచ్చేది మీరేంది? ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు, ఒక మెగా డిఎస్సి లేదు, ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, FBO ఏది లేదు. కేవలం 5,000 ఉద్యోగాలతోటి ఎవరి ముక్కులో పెట్టడానికి, ఎవరి గొంతు కోయడానికి అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మాకు 5,000 ఉద్యోగాలు వద్దు నాయన, మాకు 19,000 ఉద్యోగాలు కావాలి. మేము 3 సంవత్సరాల నుంచి ఇదే అశోక్ నగర్లో కావచ్చు, దిల్సు నగర్లో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు అనేక రకాల ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ మీకు కంటికి కనిపిస్తలేదా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు. మీరు కూడా క్షమించాలని పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పెట్టుకోక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోటి 30 లక్షల మంది విద్యార్థి విద్యార్థులతో పెట్టుకున్నారు. కాబట్టి మీరు జీవితంలో కూడా మీరు మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, మేము రాజకీయ సమాధి చేస్తామన్నటువంటి మరొకసారి తెలియజేస్తూ ఉన్నామన్న. చూసాం కదా, 5,000 ఉద్యోగాలు మాకు వద్దు, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 20,000 ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.